దానిలో బాగా నచ్చిన విషయం అంటే ఏం చెప్తారు? ఆయనలో నచ్చింది చాలా నచ్చింది కూడా చెప్పాలి. చాలా విషయాలు ఉన్నాయి. నచ్చనివి అంటే చాలా తక్కువ, నచ్చినవే ఎక్కువ. నచ్చనివి తక్కువ కాబట్టి అది చెప్పుకుందాం. ఎక్కువ సమయం టైం ఇవ్వకపోవడము, మళ్ళీ ఫ్యామిలీ కేరింగ్ అస్సలు ఉండదు. వాళ్ళు అంటే టైం లేకపోవడం వల్ల ఏదైనా కావచ్చు, నో కాంప్రమైజ్ అక్కడ. మీరు ఏదైనా ఎంత బిజీగా అయినా ఉండండి, కానీ ఫ్యామిలీస్ కి మీ పిల్లలకి మీరు టైం లేదని అంటే కుదరదు కదా. అంటే ఈ 20 years స్పాన్ లో ఎన్నో మలుపులు తిరుగులు వేరియేషన్స్ కూడా చాలా మల్టిపుల్ వేరియేషన్స్. ఈ 20 years జర్నీ ఒక ఎత్తు సార్. త్వరలోనే అద్దంకి దయాకర్ గారిని బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నాం పాన్ ఇండియా మూవీతో. అది కూడా ఉంది ఒకటి. ఏంటి సార్ సినిమా విశేషాలు ఏంటి, ఎప్పుడు రాబోతోంది? అది బొమ్మక్ మురళి అని నా మిత్రుడు. ఆయన ఒక రాజకీయ నాయకుడు. ఆయన కథలో ఊహించుకున్నాడు ఎవరైతే బాగుంటుందని. చాలామందిని ఆలోచించిండు. ఇక నేను ఎక్కడికో నార్త్కి ఇటు పోయేదానికంటే కూడా సౌత్లో ఎవరు అని ఇట్లా చూసుకుంటుంటే దయాకర్ రోల్ అయితే మంచిగా ఉంటుంది. ఏంటంటే కొంత అగ్రెసివ్గా ఉండాలి తన హీరో, మోరల్గా ఉండాలి, సోషల్ కాజ్ కొరకు పోరాడేటోడు ఉండాలి. ఎందుకంటే అది మళ్ళీ ఆ వ్యక్తి బయోపిక్కే. ఇప్పుడు సమెక్స్ ఆజాద్ అనుకున్నాడు, కన్నయ్యని అనుకున్నాడు, జిగ్నేష్ అనుకున్నాడు. అంటే స్టోరీ లైన్ ఏమన్నా చెప్పచ్చు అంటే చెప్పండి. మీకు అర్థం కూడా కాదు నేను చెప్తే, చూస్తేనే అర్థమవుతుంది. అందుకని సో అది ఒక సోషల్ పొలిటికల్ మూవ్మెంట్ అన్నట్టు అది కూడా. సరే ఇదంతా ఓకే. ఇప్పుడు మీరు 20 years నుంచి పాలిటిక్స్లో ఉన్నారు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరింత జోష్ మీ క్యాడర్లో కావచ్చు, కార్యకర్తల్లో మీలో వచ్చింది. రేవంత్ రెడ్డి గారి పాలన గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఆయన ఒక విజనరీగా ఉన్నాడు. గతంతో పోలిస్తే ఒక విజనరీగా ఉన్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఆలోచనలో వచ్చిన డ్రాస్టిక్ డెవలప్మెంట్స్ చాలా చాలా ఇన్నోవేటివ్గా, తర్వాత క్వాలిటేటివ్గా కనపడుతున్నాయి నాకు. నేను ఊహించిన దానికంటే, నేను రేవంత్ అన్నతో ఆల్మోస్ట్ 16 నుంచి నేను టచ్లో ఉంటాను. నేను అందరిలాగా ఎప్పుడేం పోయి ఇంటి దగ్గర ఉండి ఇట్లా ఏదో ఎప్పుడు తనతో ఉండను. టైం ఉన్నప్పుడల్లా పోతే, ఎందుకంటే చూస్తున్నా ఆయనలో 16 నుంచి 24 వరకు ఒక రేవంత్ రెడ్డి గారిని చూసిన. ఇప్పుడు ఒక పాలకునిగా తన విజన్ చాలా చేంజెస్, అంటే భాషలో కానీ వర్క్ స్టైల్లో కానీ తనకొక దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు పోతుందని అనిపించింది. నేను ఇంత తొందరలోనే ఇంత అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ పెరుగుతాయి అనేది నేను ఊహించలే. ఇప్పుడు చూస్తున్నా కదా కొన్ని వాటిల్లో. ఇప్పుడు మూసీ రిజర్వేషన్ అనేది చాలా ఏమంటారు ముందు చూపుతో హైదరాబాద్ కోసం చేస్తున్న ప్రయత్నం. అది దాని కన్సార్షియం వచ్చినాక తెలుస్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడూ ఉంటాడు. ఆయన ఎప్పుడు ఎలా ఉంటారు, అది ఆయన సిగ్నేచర్ పొలిటీషియన్ టైప్ ఉంటుంది. అంటే ఈ అగ్రెషన్, కొన్ని సందర్భాల్లో విపక్షాలను ఎదుర్కొనే తీరు అందరు ముఖ్యమంత్రుల కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది తనకి. సార్ ఫైనల్లీ చెప్పండి, అద్దంకి దయాకర్ గారు ఎడ్యుకేషన్ నుంచే ఒక సోషల్ లైఫ్లోకి వచ్చి సోషల్ యాక్టివిటీస్ మీద, సోషల్ ఇష్యూస్ మీద ఫైట్ చేశారు, మనం చూసాం. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ప్రజాసేవలోనే ఎప్పుడు ఉన్నారు. ఓడినా కూడా ఈరోజు గెలిచారు. అయితే ముఖ్యంగా జిల్లాలో రెడ్ల ప్రాబల్యం అయితే ఎక్కువ ఉంది. ఇవన్నీ కూడా నెట్టుకొచ్చారు. ఈరోజు ఎమ్మెల్సీగా, ఈరోజు చట్టసభలో, పెద్దల సభలో అడుగు పెడుతున్నారు. వాట్ నెక్స్ట్ అంటే దయాకర్ గారిని ఎలా చూడబోతున్నాం? అంటే దయాకర్ పెక్యులారిటీ ఏమన్నుంటే బ్రాండ్ అవుతాడు. భిన్నంగా దయాకర్ మిగతా వాళ్ళకంటే భిన్నమైన ఆలోచనలతో ప్రజల కోసం కమిటెడ్గా, కన్విక్టెడ్గా ఏమైనా పని చేస్తే దయాకర్ స్పెషాలిటీ ఉంటుంది. చాలామంది